నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కవితక్క కొత్త పార్టీ పెట్టుకున్నది, నడిపిస్తున్నది. ఆ పార్టీ గురించి చెప్పుకుంటే అందరూ ఒప్పుకుంటారు. ఈడ ఏమంటుంది, ఇవాళ బీఆర్ఎస్ మనుగడలో ఉందంటే కారణం నేనే. ఈమె జైల్లో ఉన్నప్పుడు కలవడానికి వచ్చిరట. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తా అంటే వద్దు, బీఆర్ఎస్ కోసం ప్రాణత్యాగమైనా చేస్తా కానీ బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయొద్దని గట్టిగా అనేపటికే ఆగినరు అని బయటకు వచ్చినాక ఈ ప్రతిపాదన దాన్ని వ్యతిరేకించానని, పార్టీ కోసం ప్రాణత్యాగం బీజేపీ అంటే బీఆర్ఎస్ మనుగడలో ఉన్నదానికి కేసీఆర్ కారణం కాదు, హరీష్ రావు కారణం కాదు, కేటీఆర్ కారణం కాదు, మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నారు ఉద్యమం అప్పటి నుంచి, వాళ్ళు కారణం ఏమి కాదు. మొత్తానికి ఇప్పుడు మనుగడలో బీఆర్ఎస్ ఉందంటే కవితక్క వల్లే, అంతే కదా. చూద్దాం, డీటెయిల్స్లోకి వెళ్దాం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ కంపనాలు మొదలైతే అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇటీవల బీఆర్ఎస్లో తెగతెంపులు చేసుకొని సొంతంగా తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత గులాబీ బాసులపై సంచలనమైన ఆరోపణలు చేసింది. ఏ ఆరోపణలు? తాను ఢిల్లీ లిక్కర్ కేసులో జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో కొంతమంది నేతలు తన వద్దకు వచ్చారని కవిత వెల్లడించారు. ఆ ప్రతిపాదన వినగానే తాను తీవ్రంగా వ్యతిరేకించానని, విలీనానికి అస్సలు ఒప్పుకోకుండా స్ట్రాంగ్గా నిలబడ్డానని కవిత చెప్పారు. అమ్మా, నేనేం తప్పు చేయలేదు, మళ్ళీ జైల్లో ఎందుకున్నావు, కోర్టు ఎందుకు నమ్మి నిన్ను జైల్లో వేసింది? కోర్టు అంతా ఈజీ కాదు కదా, ఏమైనా నమ్మితేనే కదా జైల్లో వేసింది. ఏదో ఒకరోజు బెయిల్పై ఖచ్చితంగా బయటకు వస్తాను, అంతవరకు పార్టీని వేరే పార్టీకి త్యాగం చేయవద్దని వారితో చెప్పాను. పార్టీ మనుగడ కోసం జైల్లో నా ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడ్డానని కవిత వివరించింది. ఇంత పెద్ద డైలాగులు చూడండి ప్రేక్షకులారా, భారీ డైలాగులు ఇవి. ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చాక కొందరు బీఆర్ఎస్ నేతలు టీవీలో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతున్నారని కవిత మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి తానే కారణమంటూ వస్తున్న ఆరోపణలు ఆమె పూర్తిగా ఖండించారు. కొంతవరకు వాస్తవము. బిడ్డ లిక్కర్ కేసులో జైల్లో పడ్డదని ప్రజల్లో కొంత బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది మాత్రం వాస్తవం. రెండవది, అహంకారపూరితమైనటువంటి వ్యవస్థ బీఆర్ఎస్లో ఏర్పడ్డది. ప్రజలను కలుసుకుని లేదు, ఎమ్మెల్యేలను కలుసుకుని లేదు, ఒంటెద్దుపోకడా డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు క్యాబినెట్ నిర్ణయాలుగా మార్చుకున్నారు. కొంత కారణం 100 శాపాలు, కర్ణుడికి 100 శాపాలు ఎట్లనో బీఆర్ఎస్ కూడా ఫస్ట్ టర్మ్ బాగుంది, సెకండ్ టర్మ్ వచ్చేసరికి మేమే మోనార్కులము, మేమే మహారాజులము, ఇక మాకెవరు అడ్డురారు అనే దాంట్లో అధినాయకత్వంతో పాటు కొంతమంది మంత్రుల వ్యవస్థ తీరు కుటుంబ పరివారంలాగా మారిపోయింది. ఇక శాశ్వతంగా మేమే ఉంటామని ఒక రకమైన దాంట్లోకి వెళ్ళిపోయారు, ఫీలింగ్లోకి. ఇక కొంపమునికిది ప్రజలు వ్యతిరేకించారు, ఇంట్లో కూర్చుండబెట్టారు. అన్ని కారణాలలో నీది కూడా, లిక్కర్ కేసు కూడా ఒక కారణం ప్రజల్లో విసుగు రావడానికి. అదేవిధంగా ఎన్నికల సమయంలో చర్చ అంతా కేవలం ప్రభుత్వ వైఫల్యాల గురించి జరిగిందని, కానీ ఆ చేదు నిజాన్ని అంగీకరించడానికి బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికీ సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. అది వాస్తవం. పార్టీలో తాను తీవ్రమైన పక్షపాతాన్ని, అవమానాన్ని చవిచూశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా కర్ణుడికి 100 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పతనానికి కూడా అహంకారపూరితమైనటువంటి నిర్ణయాలు, ఎవరిని కలుసుకుని లేదు, ప్రజలను కలుసుకుని లేదు, మోనార్కులాగా మేమే రాజులము, ఇక శాశ్వతంగా వంశపారపర్యంగా మేమే అవుతాం అనే భావనలో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఇంటికి పోయింది, బీఆర్ఎస్ ఇంటి పట్టు పట్టింది. ఊహించినటువంటి కాంగ్రెస్ చేయిస్తా అని వచ్చింది ముందు. ఏమంటారు ప్రేక్షకులారా? కవిత కామెంట్. ఇవాళ ఈ మాత్రం బీఆర్ఎస్ మనుగడకు తానే కారణమని చెప్పుకుంటున్న కవిత మాటను మనం వ్యతిరేకిద్దామా, లేకుంటే అనుకూలంగా తీసుకుందామా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.